మెగాస్టార్ చిరంజీవి చెయ్యని పని. తాను ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసేటప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా 26 జిల్లాలతో కలిగి ఉన్న మన ఆంధ్రప్రదేశ్లో మెగాస్టార్ చిరంజీవి చెయ్యని పనిని అండర్లైన్ చేసుకోండి. ఏం చేయలేదంటే మీరు ఆలోచించుకో. ఇప్పుడు నేను చెప్తే ఆ ఫ్యాన్స్ అందరూ మళ్ళీ నా వెంట పడతారు అనవసరంగా. పవన్ కళ్యాణ్ కూడా చెయ్యని పని. 2019లో ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ కూడా చేయని పని. అంటే పేదవాళ్ళకి టికెట్లు ఇవ్వడం అని కంపారిజన్ కాదు ఇక్కడ, అదొక్కటే బ్యారికేడ్ కాదు. విజయ్ చేసిన పని కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేయండి. విజయ్ తన రాష్ట్రంలో ఆల్మోస్ట్ తన ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీని అందరికీ టికెట్లు ఇచ్చాడు. సో దాంతో ప్రెసిడెంట్కి ఎమ్మెల్యే టికెట్ రావడం ఆటోమేటిక్గా ప్రెసిడెంట్ అసోసియేషన్ ఫ్యాన్స్ అభిమానులు మిగతా వాళ్ళు ఉంటారు కదా, వెనకాతలో ఒక సైన్యం ఉంటుంది, ఒక 100 మంది 200 మంది సైన్యం ఉంటుంది. సో ఆ అభిమానులు వాళ్ళందరూ ఉచితంగా పనిచేస్తారు. మీరు ఒకటి అది అర్థం చేసుకోండి. ఇంకోటి, విజయ్ ఒక స్వచ్ఛంద సంస్థ ఉంది. అది 2013 నుంచో 14 నుంచో ఉంది, ఇప్పటి నుంచే నిన్న మొన్న మొదలెట్లేదు. దాంతో పేద విద్యార్థులు టాప్ 5, టాప్ 10, టాప్ 3 వచ్చిన వాళ్ళకి సన్మానించడం, పేద విద్యార్థులు అయితే వాళ్ళందరినీ తీసుకురావడం, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న వాళ్ళు తీసుకురావడం, వాళ్ళని సన్మానించడం, వాళ్ళ కుటుంబాల సహాయంగా తీసుకొచ్చి వాళ్ళకి భోజనాలు అన్నీ పెట్టి ఒక పెద్ద ఘనకార్యం, ఒక ఘనమైన ఘనకార్యం పిల్లలు సాధించారని ఈయన తన వంతుగా ఒక ఘనమైన కార్యాన్ని నిర్వహించేవాడు. ఆరోగ్యం బాగోలేని పిల్లలకి చేతనైన వైద్యం అందించేవాడు. అలాగే కెలామిటీస్ అంటే వరదలు, తుఫాన్లు ఇటువంటివి ఏ వచ్చినా ఉత్పన్నులు ఇలాంటివన్నీ, తమిళనాడుకి కోస్టల్ బెల్ట్ పెద్దది కాబట్టి అక్కడ చాలా ఎక్కువ జరుగుతూ ఉంటాయి తుఫాన్లు వచ్చినప్పుడు. దానివల్ల దాన్ని అంతటినీ ఆయన వినియోగించుకొని ఆయన సంస్థ ద్వారా ఆయన అక్కడ ఎన్నో కార్యక్రమాలు చేశాడు. గత 10 ఏళ్ళుగా ఆయన చేస్తూనే ఉన్నాడు. కాబట్టి తనకి తెలియకుండానే, అంటే తనకి క్యాడర్ లేదు అనే భయం ఆయనకి లేకుండా పోయింది. ఈ క్యాడర్ అంతా అడుగు నుండి చాలా చక్కగా పనిచేశారు. 100 మంది 1000 మంది అభిమానులు విజయ్కి పనిచేశారని దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది. మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంకులు పెట్టిన పని జరగలేదు. పవన్ కళ్యాణ్ ఒక అసోసియేషన్ ఏర్పాటు చేశాడు, సైన్యం పేరు గుర్తు రావట్లేదు. ఆ సైన్యం అసలు ఏమైందో తెలియదు. ₹1 కోటి ఫండ్ కూడా దాన్ని కేటాయించాడు. అది ఏర్పాటు చేసి అది ఏమైందో ఎవరికి తెలియదు. నిజంగా అది కానీ పనిచేసి ఉండుంటే ఏపీలో పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేసి గెలిచుండేవాడేమో. ప్రశ్నించడానికి పెట్టిన పార్టీ ప్రశ్నించడం మానేసి మరొకరు చంకెక్కడం ఆయన ఓటమికి కారణం. 2019లో ఆయన పూర్తిగా ఇండివిజువల్గా పోటీ చేసినా ఆయనే స్వయంగా ఓడిపోవడానికి అదే మేజర్ కారణం. ఇది వాళ్ళకి రాజకీయ అవగాహన ఉండే వాళ్ళందరికీ అర్థమవుతుంది. ఆ రాజకీయంలో ఉన్న వాళ్ళకి ఎందుకు అర్థమవుతుందో నాకు అర్థం కాదు. బయట నుంచి చూసే వాళ్ళకి అర్థమవుతూనే ఉంటుంది. ఇక 2014 మన 24కి వచ్చేటప్పటికి అందరూ కలిశారు. మళ్ళీ అప్పట్లాగే మళ్ళీ కలిసి కూటమి కట్టారు, మళ్ళీ గెలిచారు. ఈయన ఇంకిలాగా ఈ కూటమిలో ఉండే తంతే తప్ప, లేకపోతే బీజేపీలో అన్న కాంగ్రెస్లో గెలిచారు, తమ్ముడు బీజేపీలో కలుస్తాడు. ఇంకంతకన్నా జరిగేది ఏమీ లేదనే కనబడుతుంది. బీజేపీలో కలిసిందాక బీజేపీ ఒప్పుకోదు. కాబట్టి బీజేపీ తంటగాగిన పార్టీలు ఏవి మనుగడ సాగించలేదు ఈ దేశంలో సాగించలేదు. ఇప్పుడు కొత్తగా మన ఆంధ్ర రాష్ట్రంలో సాగించేది ఏముంది? సో జరిగేది అదే. కాకపోతే 5 సంవత్సరాల తర్వాత అవుద్దా, 10 సంవత్సరాల తర్వాత అవుద్ది అనేదే బెంచ్ మార్క్. మన పవన్ కళ్యాణ్ గారు వచ్చే 30 సంవత్సరాలు అన్నారు కదా, చూద్దాం ఏమవుతుందో. మనం చూడడానికి ఉన్నాం అనుకోండి, అప్పటికి ఏం జరుగుతుందో చూద్దాం.